ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే ఓ డాక్టర్ అమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఓవైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇంటింటా తిరుగుతూ తమను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. అదే సమయంలో ఒక తల్లి పురిటి నొప్పులతో అల్లాడిపోతుంటే తాను అభ్యర్థి కంటే ముందు ప్రాణాలు కాపాడే వైద్యురాలినంటూ సిజేరియన్ చేసి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడారు. దర్శి మండలం అబ్బాయిపాలెనికి చెందిన వెంకటరమణ గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను దర్శిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్య సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో సదరు ఆసుపత్రి వైద్యురాలు అందుబాటులో లేరు. వెంటనే అక్కడికి వచ్చే పరిస్థితి లేకపోయింది. అదే సమయంలో ఆసుపత్రి సిబ్బంది టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికి ఆమె దర్శి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని కురిచేడులో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంది. సమాచారం వచ్చిన వెంటనే స్పందించిన లక్ష్మి గైనకాలజిస్ట్ కావడంతో వెంటనే దర్శిలోని ఆసుపత్రికి వెళ్లారు. ఎమర్జెన్సీగా మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డను కాపాడారు. మహిళ బంధువులు గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ మనవన్ని కాపాడిన లక్ష్మికి మహిళ తల్లి ధన్యవాదాలు తెలిపారు. తాను ముందుగా డాక్టర్నని ఆ తర్వాతే ఎన్నికలైన ప్రచారమైన అని లక్ష్మి అన్నారు. ఉమ్మనీరు లేకపోవడంతో బిడ్డ అడ్డం తిరిగి ప్రసవం కష్టంగా మారిందని దర్శి ఆసుపత్రి నుంచి తనకు సమాచారం వచ్చిందని ఆపరేషన్ తప్పనిసరి కావడంతో వెంటనే బయలుదేరి వచ్చానని లక్ష్మి చెప్పారు. ఓ డాక్టర్గా తనకు ప్రాణం విలువ తెలుసన్నారు. తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడటం ఎంతో ఆనందంగా ఉందని, ఆ తల్లి ముఖంలో ఎనలేని సంతోషాన్ని చూడగలిగానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.